మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వర్సెస్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతున్నటువంటి కథనాలు చూస్తూ ఉన్నాము. రీసెంట్గా వాళ్ళు ఏదో మాకు ఇబ్బంది అయిపోతుంది, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మాకు సూసైడే శరణ్యం అన్నట్టుగా నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏం సార్ అసలు ఈ కథ చుట్టూ తిరుగుతున్నటువంటి అంశాల గురించి ఏం చెప్తారు సార్? చావు దాని ఆవశ్యకత. ఒకటి ఎన్ని రోజులు ఉన్నాయో జీవితకాలాన్ని లెక్కేసి అందులో సగం అయిపోయింది. రాళ్ళతో కొట్టి చంపేయండి. నా స్థితికి నా బాడీనేమో ఉస్మానియా హాస్పిటల్కి ఇచ్చాను. అక్కడ వచ్చి బోర్డు పెట్టను ఒక సాగు గురించి ఒకరు మాట్లాడుతున్నారు. ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్. ఈ యువతల పక్కేమో ఆవిడ జర్నలిజం చదివినవిడ ప్లస్ ఈయన వేణుస్వామి గారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చెప్తున్నారు. మా మీద ఈ దాడికి మా దగ్గర వేరే మార్గం లేదు. ఇక్కడ 5 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందో లేదో దేవుడే తెలియదు, జరగలేదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది డబ్బుల విషయం నేను అక్కడ ఉన్నానా అని మాట్లాడుతున్నాడు ఆ జర్నలిస్ట్ గారు. నాకు అన్ని చాలా గౌరవం ఉంది. నేను మాధ్యమాల్లో ఇవాళ వచ్చి మాట్లాడుతానంటే నాకు ఫస్ట్ అవకాశం కల్పించిన వ్యక్తే ఆయన మీద నాకు అంత గౌరవం ఉంది. కానీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లోకి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా వెర్సెస్ సోషల్ మీడియా అండ్ డిజిటల్ మీడియాలు 3 రకాలు ఉన్నాయి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక అడవులు కాలిపోతాయి చూడండి, అలా ఈ డిజిటల్ మీడియాలోనూ లేకపోతే సోషల్ మీడియాలోనూ ఒక వార్త ఇష్టం వచ్చినట్టు దానికి వివిధ రూపాల్లో ఒక అమీబల్లా నడిచేస్తుంది. వార్త నడుస్తుంది అంటే కామన్, కానీ డైరెక్ట్గా ఆ యొక్క మోడరేటర్ ఫోటోలు పెట్టి థంబ్నెయిల్స్ పెట్టి ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అటువంటి టైటిల్స్ పెట్టి మరీ పబ్లిష్ చేస్తున్నారు కదా. అలాంటప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు. నేను ఎక్స్ప్లెనేషన్ అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు సెంట్రిక్గా ఒక వ్యక్తి దాన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి మీరే అన్నది నాకు ఐడెంటిఫై అయినప్పుడు అది పర్సనలే అవుతుంది. పర్సనల్ది నీకు మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా మీరు తీసుకున్నారు, వాళ్ళు కొన్న దాంట్లో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ తీసుకుని వాళ్ళకి వేదిక ఎంచుకున్నారు. మీరు ఇది గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది మీ విషయం ఏమిటి చిన్న చెప్తా. అమర్ యువర్ హ్యాపెన్ టు బి ఎక్స్ ఎంప్లాయీ ఇన్ మైరా మహా న్యూస్లో. ఇప్పుడు మీరు మైరాలో అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో మీకు సంబంధం లేదు. మీ ఎక్స్ ప్రొఫైల్ చూస్తే ఐ న్యూస్, మహా న్యూస్, ఇంకా నెంబర్ 1 టీవీ, దాంట్లో CEO దాకా వెళ్ళారు మీరు. ఓకే, ఇప్పుడు మీరు ఈ మైరా మీడియాకి కన్ఫైన్ ఉన్నారు. కానీ అమరన్న మాటకి నిన్న మీరు కూడా ఎంత ట్రోలింగ్ గురవుతున్నారు? మీ సర్కిల్లో ఎంతమంది మిమ్మల్ని నాకు నైట్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. చెప్పిన ప్రతి ఒక్కరికి నేను కాదు బాబు అని చెప్పుకుని అదే చెప్తున్నాను. సబూ సందర్భం లేనివాడు ఎవడు పడితే ఎవడు మట్టుకు వాడు ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్కి వచ్చి ఒక కంక్లూజివ్ రిమార్క్స్ ఇచ్చుకుంటూ వ్యక్తిత్వ స్టార్ట్ అయిపోతుంది. పైపచ్చు మీకు ఒక చెప్తున్నాను, ఎవరి ప్రశ్న అడుగుంది. ఆయన ఏదో జాతకాలు చెప్పుకుంటాడు కదా, ఈయన ఏదో వార్తలు చదువుకుంటాడు, న్యూస్లు డిబేట్లు చేసుకుంటాడు, విశ్వసనీయత విధేయత చాటుకుంటాడు మా యాజమాన్యంగా ఆయన చెప్పిన మాటలు. అవి మీరు ఇన్వర్టెడ్ కావాలా మీ వరకు మీరు కన్ఫైన్ చేయండి. ఇప్పుడు ఎదుటి వ్యక్తిని మీరు టార్గెట్ చేసి కొడుతున్నప్పుడు అవతల తిరగబడతారని ఎందుకు ఊహించరు? ఇప్పుడు నిన్న ఒక లెబోరియస్ కాన్వర్సేషన్, వాళ్ళు ఇంట్రడక్షన్, మేడం గారి కంక్లూజన్ మధ్యలో ఒక ఆడియో ప్లే చేశారు. అందులో ఎవరు పడితే ఆ పేర్లు పెట్టేశారు, ఎవరు పడితే ఆ పేర్లు ఇన్వాల్వ్మెంట్తో ఆఖరికి మహిళా కమిషన్ కూడా మేనేజ్ చేసేస్తారన్న విషయం దాకా వెళ్ళిపోయింది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఏడన్నాం మనం అసలు ఒకటి గుర్తుంచుకోండి, ఒక అపవాదు మీ మీదకి వచ్చినప్పుడు ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లోకి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు వేణుస్వామి ఉన్నాడు, ఆయన క్లియర్గా చెప్పాడు మొదట సమంత గారితో డైవర్స్ అవుతుంది నాకు చదివిన, కానీ ఇది ఒక ప్రిడిక్షన్ ఇచ్చాడు. మేబీ రైట్ ఆర్ రాంగ్, ఇట్స్ ఎనీబడీస్ నన్ ఆఫ్ దేర్ బిజినెస్. లేదా ఆ అమ్మాయి పర్సనల్గా నాకు చదివిన కానీ ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోండి, వాళ్ళు పర్సనల్గా ఫీల్ అయ్యి డెఫర్మేషన్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అవేవి కాకుండా ఎవరి మటకాలు ఎవరి మనోభావాలని ఒక గూఫప్ అయ్యి ఒక ర్యాకెట్ టైప్లో దాన్ని ఒక సిండికేట్ని నడిపిస్తూ కార్యక్రమాలు తరలితే నేను ఆ కంప్లైంట్స్ కూడా చూశాను. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి కూడా వచ్చి డిజిటల్ కార్పొరేషన్స్ వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు మీరే అతీతం కాదు. సోషల్ మీడియా ఎలా తయారైందంటే ఆఖరికి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా డిజిటల్ మీడియా మీద బ్యాకే పనిచేసుకుంటుంది కదా. అంటే దాంట్లో ఉన్న రెవెన్యూస్ అందరికీ తెలుసు, ఎవరు ప్రయత్నం వాడు చేస్తున్నాడు. సో మీదే మొనాటమీ మాదే బ్రేక్ కాకూడదంటే ఇప్పుడు నేను అంత ఎక్స్ప్లెనేషన్ నేను ఎక్కడ ఉన్నానా, నన్ను రాళ్ళతో కొట్టండి, నన్ను చంపేయండి, మీరు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు? ఒక వార్త ప్రజలు ఆలోచించుకుంటారు. మీరు ఇవాళ మాధ్యమం ఇవాళ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ కదా, మీరు ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్కి హెల్ప్ అయింది అనుకోండి. సే ఫర్ ఇన్స్టెంట్
మీరు ఏది పడితే అది ఆపాదించి మాట్లాడేస్తారు. నాకు తెలిసి ఆ పూజల గురించి ఏమో చెప్పాడు. 7,500 ఇట్స్ క్వైట్ కామన్. మీరు ఊళ్ళోకి వెళ్తేనే అర్చనలకి 100 రూపాయలు 200 ఇవన్నీ రాసి పెడుతున్నారు కదా. నీకు ఆనందం ఎక్కువైపోయి జాతకాలు చూపించుకొని ఎడగా వెళ్ళి 12,500 కట్టుకుని తగడుకుని పూజ చేసుకుంటే కామాక్షి పూజలు ఎవరు మీకెందుకు? ఇప్పుడు మీకు నేను మొన్న వీడియోలో కూడా చెప్పిన, మీరు జర్నలిస్ట్ స్థాయి నుంచి డైరెక్టర్ స్థాయికి ఎదిగినప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఎవరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయరు కదా ఈ రోజుల్లో. అండ్ మీ విశ్వసనీయత విధేయత చాటుకుంటే మీ మేనేజ్మెంట్, మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఇచ్చిన డబ్బుల గురించి కూడా మీరు ఒక వేదికను క్రియేట్ చేసుకుని బ్రహ్మాండంగా చెప్పారు. ఇట్స్ ఎక్స్ప్లెనేషన్ వాట్ యువర్ లాయల్టీ టు ద మేనేజ్మెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్. ఫ్యాంటాస్టిక్. బట్ అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎవరు అడిగాడు మిమ్మల్ని మీ నాన్నగారు దాన సంస్కరణలకి నాయుడు గారు ఏమైనా సాయం చేశారా మీకు? అది దీనికన్నా ముందు ఇప్పుడు ఎంతకాలంలో మార్కెట్లో చర్చ నడుస్తుంది ఏమని, టీటీడీ చైర్మన్ ఆయనకు వస్తుందని. ఆధ్యాత్మికతకి మారు పేరు. ఒక హిందూ ధర్మం, అదేదో ఒక ఛానల్ కూడా ఉంది, భక్తి ఛానల్ నడిపిస్తున్నారు, బాగానే ఉంది. నేను గ్రహాల నమ్మను, ఆస్ట్రాలజీలు నమ్మను, శతశతనం ఏది పడితే అది మాట్లాడతావు. వాస్తవానికి మీరు గ్రహిస్తే ఇవాళ ఇస్రో లాంటి శాస్త్రవేత్తలు కూడా, ఇవాళ మన పరిశ్రమలు కూడా అది అనేవాడు పరిశ్రమ అంటున్నాను, ఇవాళ శ్రీహరికోట నుంచి వేదికగా చేస్తూ కూడా గ్రహాల అన్వేషణలోనే కదా ఈ రాకెట్లు కానీ అన్నీ పంపిస్తున్నారు. నేను లేదని నేను నమ్మనంటే కాదు కదా. సో ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకున్నప్పుడు, గతంలో టీటీడీ మెంబర్ ఏదో వస్తూ కూడా అనితమ్మ గారికి ఆ కారులో అద్దానికి జస్ట్ జీసస్ సిలువ ఏదో ఉందని చెప్పి ఆవిడకే పదవి ఇచ్చుతలేరు. మీరే తెలుసో తెలియకో సెల్ఫ్ గోల్ వేసినట్టుగా ఉంది నాకైతే. అంత నమ్మకం లేని వాళ్ళకి టీటీడీ చైర్మన్లు అవన్నీ ఏ ప్రాతిపదిక మీకు వస్తాయి? ఎవరైనా సరే మనం మాట్లాడుతుంది ఏంటి, మన వ్యాపారాలు ఏంటి, మనం ఏం చేస్తున్నాం, అసలు వాళ్ళందరి పేర్లు ఎందుకు చర్చ చేసిన అవసరాలు అయ్యాయి? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడండి. మీరు ఏకంగా మహిళా కమిషన్ మేనేజ్ చేసేసేంత దాకా మాట్లాడారు కదా. వాట్ ఆర్ ద మనీ అబౌట్ టు ట్రాన్స్ఫర్, అబౌట్ టు డూ థింగ్స్ అన్న దగ్గర అబౌట్ టు దానికి ఇన్ని నెరేటివ్స్ ఉన్నాయి. వీళ్ళెవరు వాళ్ళెవరు ఏంది ఇది? మనకేమైనా క్విజ్ కాంపిటీషనా? ఉర్ర మీరంతా నాకు అర్థం కాదు. మార్కెట్లో ఒక విషయం చర్చించబడుతుంది. దేనికి చర్చించబడుతుంది? దీంట్లో మిమ్మల్ని కూడా నెరేటివ్ తీసుకొచ్చారు. అసలు మీకు సంబంధం లేని విషయంలో ఎవడు పడితే అడిగి రోల్ క్రియేట్ చేసేసి ఇదేమైనా యాక్షన్ మెలోడ్రామాలా? నన్ను తెచ్చారని నేను అనుకోలేండి. అక్కడ ఆడి పేరు కూడా అమ్మర్, నా పేరు అమ్మర్ అయినంత మాత్రం నన్ను లాగారంటే నేను అంటుంది అదే సార్. ఇప్పుడు మీకు 10-20 కాల్స్ వచ్చాయి, నాకు తెలిసిన 10 మంది అదే మాలను చేశారు. నాకు కూడా వచ్చిన కాల్స్లో ఏంది మొన్న అమర్తో ఇంటర్వ్యూ చేసావు కదా, నీకు కూడా వాడైనా నడుస్తున్నారు. ఏంది ఇది? నువ్వు మహా టీవీలో పనిచేయడం వాస్తవే కదా, అండర్ మూర్తియే కదా. ఓకే, ఇప్పుడు మైరా మీడియా. ఇది ఎంతమందికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? ఫోన్ చేసి అదే నీకైనా నాకైనా అవసరం? మనకు అనవసరమైన పని కదా. మనకు అనవసరమైన పనులు వాళ్ళు కల్పించి మనకి తలకాయలో పేపర్లు పెట్టి మనకేంది బాధ? పోనీ ఇందులో ఏమైనా జెన్యూనిటీ ఉందా? ఎవడు మట్టుకాడు అచ్చని పచ్చపచ్చ అంటాడు. ఇప్పుడు నీకు ఇంత లేనప్పుడు ఊర్లో అసలు మామూలుగానే జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడానికి కూర్చునే ఛానళ్ళే కదా ఇవి. ఈ సడన్గా ఈ క్యారెక్టర్ ఏం తీసుకొచ్చారు? కుల సమీక్షలా? మళ్ళీ మీరు ఆల్రెడీ అఖిలేష్ గారి ఫ్యామిలీని డిజైన్ చేసే కార్యక్రమాలు కదా చాలా వరకు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు సినీ పరిశ్రమకి 2 కళ్ళు లేటి వాళ్ళు, ఒకళ్ళు రామారావు గారు, ఒకళ్ళు నాగేశ్వరరావు గారు. వాళ్ళు రామారావు గారి విషయంలో అంత మాట్లాడిన దగ్గర నాగేశ్వరరావు గారి విషయంలో ఎలా మాట్లాడతారో కూడా తెలుసు అందరికీ. సో ఇక్కడ మీకు ఈ కంపారిటివ్లో సడన్గా ఎవడు మట్టుకాడు వేణ తీగలు మీటినట్టు టంగ్ 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 అని వాళ్ళే అలర్ట్ అయిపోయారు. ఎందుకు? అంటే మీ దగ్గర వ్యవస్థలోనే కాబట్టి ఏదైనా చేయొచ్చానా? ఎవరి వేణు స్వామి ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఏదో జాతకాలు చెప్తాడు. రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఐఎస్సీ స్టాంప్ వేసుకుని వచ్చాడు పై నుంచి. నేను చెప్పినవన్నీ శిలాశాసనాలు, శివగామిని శాసనాలని చెప్పుకుని ఆయన ఏమైనా మొదలెట్టాడే? నీకు ఆనందం ఎక్కువ, డబ్బులు ఇచ్చుకుని వెళ్తావు. నీకు సొంతం నీకు అక్కర్లేదయ్యా. ఎవడు కావాల్సిన వెళ్ళి ఆడు చావాడు చస్తున్నాడు. ఆడికి ఏం చెప్పాలి మీకెందుకు? ఇండైరెక్ట్గా నిన్న ఆయన ఆ ఛానల్లో ఆయన ఎక్స్ప్లెనేషన్ మాడ్యూల్లో మాట్లాడుతూ ఆయన చేస్తున్న పూజలకి ఇండైరెక్ట్గా పోలీస్ వ్యవస్థను ఛాలెంజ్ చేసాడు. ఇంత జరుగుతుంటే ఎందుకంటే జస్ట్ క్షుద్ర పూజలు జరిగిన తర్వాత నిమ్మకాయలు ఏమైనా ఉంటేనే పోలీస్ వ్యవస్థ ఇమీడియట్గా ఎంత రెస్పాండ్ అవుతుందో చూస్తున్నాం కదా మనం. మీరెవరు? ఒక మనిషి మీకు నచ్చకపోతే హ్యూమిలియేషన్ ఏ లెవెల్కైనా వెళ్ళిపోతారా? ఇది కొత్తగా ఈ తెరలేపారు దీనికి. ఎందుకంటే వ్యక్తిత్వ హననానికి నాంది పలికింది అక్కడి నుంచి అయినా సరే. ఈ మధ్య ఏంటంటే
ఈ భయభ్రాంతులకు గురి చేసి ఇలాంటి వాళ్ళు ఎవరు ఇంకా మాధ్యమాల్లో కనబడకూడదు. వీళ్ళు శాసనాలు తయారు చేస్తున్నారు. ఎవడు భయం పడింది? ఒక రకంగా చూస్తే ఇవి కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? డైవర్షన్ కాదు. ఇప్పుడు ఈ పాట ఆ పాటి ఒకడికి కొమ్ము కాసి ఒకడికి ఏదో మాట్లాడేటంటే ఆడిని ఎలిమినేట్ చేయాలి. ఇది కొత్త స్ట్రాటజీ నడుస్తుంది మార్కెట్లో. దాని మీద డిబేట్లు పెడతారు, దాని మీద చర్చలు ముక్కలుగా లేపుతారు. వ్యక్తిగతంగా నా గురించి మీ గురించి వాడికి తెలియపైనా ఒక ఫెయిలర్ వదిలేస్తారు అంతే. ఆ ఫెయిలర్తో ఇంకా మనం బుర్ర పిక్కుని అరే నేను కాదు మనం కూర్చొని మనం సెల్ఫ్ ఎక్స్పెరిమెంటరీ మోడల్లోకి వెళ్ళాలి. నిన్నది ఎక్స్పెరిమెంటల్ మోడల్లో నిన్న ఆ ఛానల్లో కూర్చుని వాళ్ళ ఛానల్లో కూర్చొని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని కూర్చున్నాడు. హోర్ ఆల్ బీన్ బ్లేమ్డ్. వాళ్ళు కూడా అక్కడ విట్నెస్లు తీసుకొచ్చి మాట్లాడించారు. ఈ సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎవరికి ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు నిన్న ఆయన కూర్చున్న రాంబాబు గారు కూడా ఈజ్ గివెన్ కేటగరికలీ కంప్లైంట్ టు ద రెస్పెక్ట్ టు ఉమెన్ కమిషన్. ఆవిడ రెస్పాన్స్ ఎలా ఉందో వెయిట్ చేయకుండా వీళ్ళకి పేషెన్స్ ఎందుకు లేదు? అందరూ జర్నలిస్ట్ గాయాలు నా దగ్గర ఉన్న లెటర్లు మీకు డిస్ప్లే చేయండి వెనకాల. జర్నలిస్ట్ ఆడపిల్లల యొక్క మనోభావాలు గాయాలే ఉన్నాయి. ఇవి ఎట్లా? నేను ఇందాక లేదు చెప్తున్నాను. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అబౌట్ టు బి, వాళ్ళు పర్సనల్గా తీసుకొని హౌ కెన్ యూ డినై దిస్ మా రిలేషన్ని, లేదంటే మేము కాబోయే మా మ్యారేజ్ని, ఇవన్నీ వాళ్ళు ఏదైనా ప్రతిస్పందిస్తే వీ కెన్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు జాతకాలు, ఇప్పుడు అదే ఛానల్లో కూర్చోబెట్టి ఒకసారి జాతకాలు చెప్పించారు అందరికీ. ఏమని చెప్పించారు? ఈ హీరో తిరగబడిపోతాడు, ఆ హీరోయిన్ తిరగబెట్టేస్తుంది, ఇవన్నీ మాట్లాడింది వాళ్ళే కదా. అప్పుడు ఇష్టమే, ఇప్పుడు కష్టమే. ఎన్నో కూడా మీరు గమనించారు. మీరు మా టీవీలో ఏ టీం అయితే ఉన్నారో అదే టీంని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు బాబు గోగినేని గారు ఉన్నారు. ఆయన వాస్తవానికి ఆయన సైద్ధాంతికంగా విభేదించే వ్యక్తి. ఆయన ఏం చెప్తాడు? అవన్నీ నమ్మననే చెప్తాడు ఆయన. ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా ఇంత రైట్ అని ఒప్పించడానికి ఎవరు ఉండవు కదా. నాకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, అది కాదు కదా. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఒక సెన్సిటివ్ లైన్నే నేను చావులతో ముడిపెట్టేందుకు మాట్లాడాల్సి వచ్చింది. అటు అదే చావుల మీద మాట్లాడుతున్నారు, ఇటు నన్ను రాలేసుకొట్టి చంపిండని ఈయన మాట్లాడుతున్నాడు. అంటే దేనికి? ఇదేంది మనం ఆత్మ బలిదానాలతో ఏమైనా విషయాన్ని సప్రెస్ చేద్దామని చూస్తున్నారా? ఇద్దరిలో ఎవరో ఒకళ్ళది రైట్ ఉంటుంది అంతే కదా. ఏదో ఒకటి కదా. ఎవరు మట్టుకాడ చావులతో ఎందుకు ముడిపెట్టి మాట్లాడుతున్నారు? ఫస్ట్ మాడింది ఎవరు? గంట శంకర్ వీడియో రిలీజ్ చేశారు వాళ్ళ వైఫ్తో. ఇట్స్ వెరీ క్లియర్. ఆ నిడివిలో ఉన్నది నేను కాదు, నా పేరు ప్రస్తావించబడింది అన్నది మాత్రమే అప్రహెన్షన్. సీన్లో మీరే ఉండి ఇంక డబ్బులు కూడా మీరే నెగోషియేట్ చేస్తే ఇంకంతకన్నా దరిద్రం ఇంకోటి ఉంటుంది. అవునంటారు కాదంటారా? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఆ వీడియో మీద నేను విశ్లేషిస్తున్నాను. అండ్ నిన్న ఆయన రియాక్టివ్ మోడ్ని కూడా నేను విశ్లేషిస్తున్నాను. అంతకన్నా నాకే దాంట్లో వచ్చిది సచ్చిది కూడా ఏం లేదు. వాస్తవం ఏంటంటే చావుల దాకా ఎందుకు వెళ్తున్నారు? ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. ఒక ఉదాహరణకి ఆ జర్నలిస్ట్ స్థాయిలో ఆయన దాన్ని బయట పెట్టాడండి ఒక విషయాన్ని. దాంట్లో ఇప్స్ అండ్ బట్స్ ఏంటి చూడాలి కదా. ఇప్పుడు స్వామి గారికి సంబంధించిన భక్తులు ఎవరైతే ఉన్నారో సార్ ఇవన్నీ మీ విధంగా మోసపోయి, ఇప్పుడు చిట్ ఫండ్లో పలానాడు ఎత్తికెళ్ళిపెట్టుంటే జనాలు లబోదీవమని రోడ్డు మీకు వస్తారు కదా. అరే చిట్ కంపెనీలో మేము పెట్టినాం, డబ్బులు ఎత్తుపోయి లేదా రియల్ ఎస్టేట్లో మమ్మల్ని మోసం చేసాడని. అలాంటి రియాక్టివ్ మోడ్ ఎక్కడైనా చూసామా? ఉండాలి కదా. అవునంటారు కాదంటారా? అట్లీస్ట్ వేణు స్వామి గారు ఆఫీస్ దగ్గర భక్తులు వెళ్ళి గెరావ్ చేశారు, దీనివల్ల ఇంత నష్టపోయామని ఎవరన్నా మాట్లాడారంటారా? ఉంటే ఎస్ వాట్ హీ హాస్ డన్ ఈజ్ రైట్. యాజ్ అ జర్నలిస్ట్ హీ హాస్ ఎస్టాబ్లిష్డ్ ఎవ్రీథింగ్ అన్నది. ఏది కాకుండా ఆయన మట్టుగా ఇప్పుడు ఛానల్ కూర్చోపెట్టి ఓ ప్రిడిక్షన్ చెప్పమంటాడు, ఆయన చెప్తాడు. అందులో రైట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు. కూడా లైక్ వేణుస్వామి గారు కావచ్చు, వేరే మంత్రి గారు పిలుస్తాము, గురుజీలు వస్తారు చెప్తుంటారు. మా ఛానల్ కూడా జరుగుతూనే ఉంటాయి. ఎందుకు జరగవండి? ఇప్పుడు భక్తి ఛానల్స్ మోస్ట్ ఆఫ్ ద, ఇప్పుడు డిజిటల్ మీడియాలో కూడా మోస్ట్ ఆఫ్ ద భక్తి ఛానల్స్ కానీ లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా భక్తి సంబంధించిన ఛానల్ ఉన్నాయి. ఇప్పుడు భక్తి టీవీ ఉంది, ఎన్టీవీది, అలాగే వీళ్ళది హిందూ ధర్మం ఏదో వీళ్ళది ఒక ఛానల్. పొద్దున్న వచ్చి ఒక పంతులు గారు వచ్చి ప్రిడిక్షన్స్ చెప్పడు, మేషరాశి వాళ్ళు లేకపోతే ఈ కన్యారాశి వాళ్ళు ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. అది ఎక్కడ జరుగుతున్నాయి? జరగలేదని రోజు వచ్చి గర్వాలు ధర్నాలు చేస్తున్నాడు. నీకు నచ్చితే ఇనేగా, లేదంటే ఏముంది? ఇప్పుడు నాకు తెలిసి కొన్ని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమ్స్ ఉంటాయి. వాటిలో ఈ నరబళ్ళు అన్ని ఇస్తున్న దగ్గర వాళ్ళు చాలా ప్రాణాలకు తెగించి వెళ్ళి చేసి రెడ్ హ్యాండ్గా పట్టుకొని పోలీస్ వ్యవస్థ అనుసంధానించుకొని అక్కడ గ్రామాలను అలర్ట్ చేసి అలాంటివి ఆపుతూ ఉంటారు. అలాంటిది ఏదైనా ఎస్టాబ్లిష్ అయ్యి ఇతను ఎప్పుడైనా దొరికితే దాని మీద మాట్లాడితే మనం మాట్లాడచ్చు. అదేమీ కాకుండా హైపోథెటికల్గా ఆయన ఒక ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి చెప్పిన ప్రిడిక్షన్స్ అన్ని తప్పు కాబట్టి ఇతన్ని ఇంకా హ్యూమిలేట్ చేద్దామని టార్గెట్ పెట్టుకుని పని చేస్తే ఇప్పుడు ఆయన మీద, నా మీద, మీ మీద ఎలాంటి వేటకులు ఉంటున్నాయి చూస్తున్నారు కదా.
ఇవన్నీ దేనికి? పైపచ్చు వీళ్ళే కూర్చుని ఒక బుల్డోస్ చేస్తున్నారు. ఎవడోడు ఎక్కడెక్కడ ఎంతంత డబ్బులు ఇచ్చారు, ఎవరు ఇస్తారండి డబ్బులు? ఎవరు ఇస్తున్నారు? మాటకు వస్తే ఫస్ట్ వీక్లో పేమెంట్ రాకపోతే ప్యాన్లే ఉండదు. చూపిస్తాను నేను కావాలంటే ఎన్నోసార్లు ఛాలెంజ్లు కూడా చేస్తున్నాను నేను. ఎందుకు ఇవన్నీ? మరి దమ్మిడికి ఉపయోగపడి ఉంటే ఏదైనా మనం మాట్లాడచ్చు. ఇప్పుడు ఫిట్ ఆఫ్ యాంగర్లో ఇప్పుడు ఇంకా బొంబాడింగ్ ఎక్కువైంది అనుకోండి, అలా టక్కమని 4 మాత్రలు వేసుకోవచ్చు, లేదా ఏది చేయొచ్చు. ఎవరిది బాధ్యత? ఇట్స్ నథింగ్ బట్ ఏ ప్రొవకేషనే కదా చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈయన కూడా సంధాయించుకొని నన్ను రాళ్ళు ఇచ్చి కొట్టండి ఇవన్నీ మాట్లాడవలసిన అవసరం ఏముంది? మీరు చెప్పండి, మీరు కూడా జర్నలిస్టే కదా. ఇజ్ ఇట్ రైట్? అంటే నేను రైట్ రాంగ్ అనేది తేల్చమని నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను చచ్చిపోతాను, నన్ను రాళ్ళు ఇచ్చి కొట్టండి ఇవన్నీ దేనికి ప్రేరేపిస్తున్నారు మీరు? ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ప్రూవ్ ఇట్. అదర్వైజ్ ఎస్, నేను ఇప్పుడు దీని నుంచి నేను పర్సనల్గా తీసుకున్నాను, దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి నేను ఖచ్చితంగా నిజాలు బయటకు తీసుకొస్తాను. ఈ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తాను. మళ్ళీ దానికి సైమను పాటిస్తూ వాళ్ళు ఆత్మహత్య చేసుకోకండి, పోలీసు వ్యవస్థకు నేను చెప్తాను. ఎవరండి మీరు చెప్పి? యువర్ నాట్ హియర్ టు డూ ద పోలీసింగ్ కదా. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అవుట్ ఆఫ్ దిస్ డిస్కషన్స్లోంచి ఇప్పుడు ఒక నెరేటివ్స్ని మీరు తీసుకొస్తున్నప్పుడు అవతల వాళ్ళు నెరేటివ్స్ తీసుకొస్తున్నారు. మీదే నమ్మాలి, వాళ్ళది నమ్మాలని అక్కర్లేదు అన్నది రూల్ లేదు కదా. ఎవడు నమ్మకం అనేది? ఆయన చెప్తున్నాడు ఒక ఎక్స్ప్లెనేషను, ఎక్కడో జరిగింది, ఎవరెవరో పేర్లు తీశారు, వాళ్ళ గురించి చర్చించాడు. ఆ పేర్లందరూ ప్రముఖులే, ఎవడు మామూలు చిన్న చెత్తకాలు లేడు. వీళ్ళకి కూడా దీంట్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నది అవుతున్న మీ పేరు కలిగిన అమర లాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఇస్తున్నప్పుడు ఎక్కడో కదా ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. వి విల్ నాట్ డూ దిస్ సెట్ ఆఫ్ నాన్ సెన్స్ అని. మరి జూబ్లీస్ క్లబ్లో కూర్చోబెట్టి ఒక వ్యక్తిత్వం అన్నప్పుడు ఆయన కూడా తీసుకొచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది కదా. ఎవరు వచ్చారు నా దగ్గర? ఒక పక్క దాన్ని కూడా కాంట్రాడిక్ట్ చేస్తూ చెప్తున్నారు. ఏదో రూపాయి అర్థం తేల్చేసి లెక్క చెప్తేనే కదా, లేదంటే వాళ్ళు ఎందుకు ఆగుతారు? ఆల్రెడీ 2వ డిబేట్ పెట్టారని చెప్తున్నారు. వాట్ ఈస్ దిస్? ఎటుపక్క మాడాలి ఇప్పుడు? ఎవరో పెదనాన్న చిన్నాన్న ఎవరో చనిపోయే పరిస్థితిలో ఉన్నారు, ఆగని టైం ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. ఆ టైం ఇవ్వండి ఆగండి అన్న దగ్గరికి ఏం మాట్లాడుతున్నారు, దానికి ఏమైనా సంబంధం ఉందా? ఏదేమైనా ఒక మీడియా సెంట్రిక్గా ఒకరిని టార్గెట్ చేసుకొని కొట్టడం అన్నది, అలాగే సోషల్ మీడియా కూడా ఒక వ్యక్తిని కంటిన్యూస్గా బొంబార్డ్ చేయడం అన్నది, ప్రతి ఒక్కడికి సెన్సిటివ్ మైండ్ ఉంటుంది, సెన్సిటివ్ మనసు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వ్యక్తిగతంగా ఎవరిది వాడికి ఉంటుంది. ఆ వ్యక్తిగతం అన్నదాన్ని వ్యక్తిత్వ హననంతో ముడిపెట్టి టోటల్గా డిమాలిష్ చేద్దాం అన్న కార్యక్రమానికి తెరలేపితే ఎక్కడో దగ్గర ఏదో రూపంలో ఏదో రకంగా ఒక తిరుగుబాటు అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేం. పిల్లినే రూమ్లో పెట్టి కొడితే తిరగబడుతుందని అందరూ చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్లో లంచాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. టోటల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ అని మాట్లాడుతున్నాం కదా, అవునా కదా? అలాగే ఇంక మాధ్యమాలు కూడా అన్న పరిస్థితికి తెచ్చుకుంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? కడవడ పాలు నానా తెప్పలు పడి మీరు జీవితంలో ఒక బెస్ట్ జర్నలిస్ట్ స్థాయికి ఎదిగిన దగ్గర లటక్కన ఒక ఉప్పుకల్లు వేసుకుంటే దాంట్లో ఎందుకు ఇదంట? ఎవరి స్థాయిని ఆయన తగ్గించుకుంటే వచ్చేది ఏముంది? ఒక స్థాయి లేనివాడు అంటే మార్కెట్లో ఆయనకేం స్థాయి లేకపోవడం కదా. ఈజ్ బీన్ డూయింగ్ హిస్ జర్నలిజం ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో పనిచేసి వచ్చినాడు ఆయన. మరి ఇదేదో ప్రపంచం తెరబడిపోయే సబ్జెక్టా? దీనివల్ల ప్రపంచం ఏమైనా రష్యా పుతిన్ గడను అక్కడ జెలెన్స్కీ ఇద్దరు యుద్ధాలు ఆపేసుకుంటారు నరేంద్ర మోడీ జాతకం చెప్పి ఈయన పంపిస్తే అలా ఎలా ఉంటాయంటే పనికిమాలిన ప్రిడిక్షన్స్కి పనికిమాలిన ఆలోచనలకి ముడిపెట్టి ఎక్కడవో పాత వెంజెన్సీలన్నీ బయటికి తీద్దాం, వెంజంట పాలిటిక్స్ లాగా, వెంజంట జర్నలిజం, వెంజంట వ్యక్తిగత హననం అనుకుంటే ఒక దగ్గర ఆగాలి. ఎక్కడో దగ్గర లాస్ట్గా నాకు ఇడి తిప్పి పడి తిప్పి ఎవడు సావుకాడు, ఎవడు కర్త కర్మక్రియ అనే పరిస్థితి తీసుకొచ్చారు. వాస్తవంగా చూసుకుంటే కూడా ఇక్కడ ఎవరో ఆగాలి అన్న ఉద్దేశం ఎవరికి లేనట్టే కనిపిస్తుంది. ఎందుకు ఆగాలన్న దాంట్లో ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది? ఎవడు ఆత్మాభిమానం వాడికి బయటకు వచ్చిందని అర్థం కదా. వాడేమో అత్తేరు నువ్వు డబ్బులు అడుగుతావని ఒకడు, ఇంకోడు నేను అడగలేదురా బాబు అని ప్రూవ్ చేసుకునే కార్యక్రమం అట్లా. వాస్తవంగా రాష్ట్రంలో కూడా గత 2 రోజులుగా ఇదే ఇప్పుడు ఆ అమ్మాయి వాయిస్, అమర్ అనే వ్యక్తి యొక్క వాయిస్ మాట్లాడుతున్నారు. ఎవరు వీళ్ళిద్దరు?
వాళ్ళు మా మనిషినే ఆ మేడం చెప్తున్నారు. చాలా క్లారిటీగానే చెప్పారు. మా మనిషి పిలిస్తే వెళ్ళారు, మాట్లాడి వచ్చారని కూడా చెప్తున్నారు. కంట్రీ అదేంటి ఫిల్మ్నగర్ క్లబ్కి, ఫిల్మ్నగర్ క్లబ్ అయినా కాదు, జూబ్లీ హిల్స్ క్లబ్. ఏ కెమెరా లేవా? యా, అది కదా నువ్వు చేయవలసిన పని. ఇఫ్ యూఆర్ ట్రూ జర్నలిస్ట్ యూ వుడ్ హావ్ కెప్ట్ దిస్. ఇగో ఈ ఫుటేజ్ నిన్నటిది ఇవ్వాలి, ఇది ఫుటేజ్. నేను స్క్రోల్ చేస్తాను వెనకట్లా. సో కాల్డ్ అమర్ అనే వ్యక్తి కానీ, ఈ సోయన్స్ అనే వ్యక్తి కానీ, ఈ సోయన్స్ వ్యక్తిని కలిసిన ఆ క్యాబిన్లోకి వెళ్ళిన మొత్తం ఫుటేజ్ ఇది అని ఎస్టాబ్లిష్ చేస్తే ఇట్స్ అ ప్రూవింగ్ పాయింట్ కదా. యూ హ్యావ్ టు డూ ఇట్. ఎన్న వెళ్ళి కలిసిన వాళ్ళలో వీళ్ళిద్దరూ లేరు, ఉన్నారు. దట్స్ వాట్ యూ నీడ్ టు ఎస్టాబ్లిష్. అప్పుడు దానికి రాంబాబు గారు రాక్కర్లేదు, ఇంకోళ్ళు రాక్కర్లేదు, ఎవరు రాక్కర్లేదు, అయిపోయింది కదా. ఎందుకంటే రాంబాబు గారు అనే వ్యక్తి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి, జర్నలిస్ట్, ఫిల్మ్నగర్ జర్నలిస్టుల తరఫున ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆయన వచ్చి ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఏలే ఇప్పుడు ఇక్కడ ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ప్రూవింగ్ పాయింట్. ఎండ్ ఆఫ్ ద డే నిజంగా ప్రూవ్ చేయాలన్నప్పుడు ఈ రోజు ఇదేదో కార్యక్రమం, ధారావాహిక కార్యక్రమం కాదు కదా. నిన్న మీరు రాంబాబు గారిని ఇలా టోన్ కూర్చోబెట్టి బదులు యూ వుడ్ హావ్ డన్ దిస్ కేటగారికల్లీ. ఆ క్యాబిన్ దగ్గర నుంచి జూబ్లీ హిల్స్ క్లబ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఉన్న టోటల్ అలా కంటిన్యూస్గా గంట సేపు స్క్రోల్ అవుతూ ఇక్కడ ఎక్కడైనా ఈ క్యాబిన్లోకి వెళ్ళిన ఉదంతో ఉంటే నేను దీనికి ఐఎమ్ ఓపెన్. నేను ఈ లింక్ 24/7 ఒక మా యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తున్నాను. జూబ్లీ హిల్స్ క్లబ్కి ఎంట్రన్స్ నుంచి ఇక్కడ దాకా ఈ 2-3 రోజుల నిడివిలో స్వయంస వ్యక్తి మీ పేరు చెప్తున్నారు. ఐ డజంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్ ఆల్సో, దట్స్ నాట్ మై బిజినెస్. ఇది ఒక్కటి పదే కదా ప్రూవింగ్ పాయింట్ వేర్ ద నెగోషియేషన్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్. ద నెగోషియేషన్సే లేవన్న దగ్గర ఇక్కడ జర్నలిస్ట్కి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు, అంతేనే కదా. ఇప్పుడు వాళ్ళు తలుచుకుంటే ఆ అమ్మాయి ఎవరో బయట పెట్టగలుగుతారు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఓన్లీ యువర్ ఎండ్ నీడ్స్ టు క్లోజ్. హౌ? లేదా రెండెండ్స్ వాళ్ళవని నువ్వు ప్రూవ్ చేయాలా. ఎదర్ దిస్ నార్ దట్. అదే కదా వాల్యూ ఆఫ్ జర్నలిజం. బయాస్డ్గా ఉంటే ఒకలా ఉంటుంది, నాన్ బయాస్డ్గా ఉంటే ఇంకోలా ఉంటుంది. అంటారు కదంటారు. ఇదే కంక్లూజన్. ఇదండి నా ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.